ఇప్పుడు మీకు మీ తమ్ముడు గారిని హతమార్చిన సమయంలో మీ తనయుడు ఎవరైతే పెద్ద అబ్బాయి ఉన్నారో వాళ్ళు చూసి దానికి ప్రభావితమైనప్పుడు ఇంట్లో నుంచి వెళ్ళిపోయారని అయితే మీరు ప్రస్తావించడం జరిగింది. మరి ఆ టైంలో మళ్ళీ ఇంటికి తీసుకొచ్చి కానీ లేకపోతే సర్ది చెప్పి తర్వాత లీగల్ గానో ఏదో యాక్షన్ తీసుకున్నాము అని చల్లబరిచే ప్రయత్నం చేయలేదా? అంటే అప్పుడు తమ్ముడు వాళ్ళు హతమార్చినప్పుడు అబ్బాయి అక్కడే ఉన్నాడు. అంటే బాగా ఘోరంగా అబ్బాయిని తమ్ముడు చేసినప్పుడు అబ్బాయి అక్కడే ఉన్నాడు కదా. అది చూసి మనోడు తట్టుకోలేక 2 రోజులు 3 రోజులు ఇంట్లో తెలియదు. మనం కూడా ఏంటంటే ఇట్లా అనుకోవాలి, వాడు ఇట్లా చేస్తాడని కూడా ఊహించాలి, భయపడి వెళ్ళిపోయాడు అట్లా అనుకున్నాం. తర్వాత డ్యాగర్ సీన్ జరిగినప్పుడు అప్పుడు విషయం, అప్పుడు దాకా అసలు ఎక్కడ ఉన్నారు జరుగుతున్నారు మీకు తెలియదు. మనం ఏంటంటే మనం ఈ స్కూల్లో ఉన్నాం, మనం ప్రత్యర్థులు మన ఏమైనా చేస్తారేమో గా ఉన్నాం, మనం ఈ దీనిలో ఉన్నాం. కానీ ఆ టైంలో అట్లా అది మీరు ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడే జరిగింది. ప్రెసిడెంట్ కన్నా ముందే అంటే నేను గ్రామంలో కూడా లేను, వాస్తవం కరెక్టే, వాస్తవం లేను. వేరే చోట నేను కూడా తల దాచుకున్నాను. తమ్ముడు చంపినాక తర్వాత నన్ను కూడా అటాక్ చేశారా లేకపోతే బాంబులు కూడా ఉపయోగించారు. బాంబులు కూడా సంస్కృతి తెచ్చింది డ్యాగర్స్, బాంబులు సంస్కృతి తెచ్చింది డ్యాగర్స్ గుంటూరులో అట్లా 2-3 సార్లు. అంటే ఇప్పుడు మీ తనయుడు ఎప్పుడైతే ఈ వాళ్ళ మీద అటాక్ చేస్తాకి కాన్వాయ్ వెళ్ళేటప్పుడు కానీ లేకపోతే ఎస్కార్ట్గా తీసుకెళ్ళే వాళ్ళు కదా, మీ గ్రామస్తులు వారి సహచరులుగా అంటే మీ అబ్బాయి సహచరులుగా ఉండి వచ్చిన వాళ్ళు వాళ్ళే ఉంటారు కదా, మీకు అప్పుడు ఐడియా అంటే చెప్పలేదు. అబ్బాయి జరిగేటప్పుడు గ్రామంలో ఎవరు లేదు, అసలు గ్రామం నుంచి ఎవరు లేదు. వాళ్ళేదో వాళ్ళ ఫ్రెండ్స్ కానీ వాళ్ళు కానీ వాళ్ళు ఏదో ఒక గ్రూప్ గా తీసుకుని వాళ్ళ ద్వారాగా వచ్చి జరిగిన సంఘటన. కానీ తర్వాత అబ్బాయి దాంట్లో చనిపోయాడు కదా, చనిపోయినా అసలు ఏం జరిగింది అనేది మనకి తర్వాత అసలు విషయం మనం కూడా దాన్ని మీకు ముందే తెలుసుంటే ఎప్పుడు కూడా నేను ఈ సంఘ ఉండి లేకపోతే మనం కూడా ఎప్పుడు కూడా అట్లా ఆ టైంలో ఎప్పుడు ఎందుకు జరిగిందా అంటే మన పుట్టిన సందర్భాన్ని మనం తట్టుకోలేక మనం ఇచ్చేయగలిగాం. కానీ లేకపోతే మనం ప్రోత్సహించాం అప్పుడు కాదు, ఇప్పుడు కాదు, ఎప్పుడు కూడా. ఎందుకంటే అది చాలా ప్రమాదకరం. ఈ గతాన్ని తవ్వడం అనేది చాలా బాధగా ఉంటుంది. సారీ నేను ఎప్పుడు కూడా ఇవన్నీ కూడా అప్పటికప్పుడే ఎప్పటికప్పుడు మర్చిపోతేనే మనం ముందుకు వెళ్ళడానికి బాగుంటుందని ఎప్పటికప్పుడే మంచిగానే చేయాలి. మంచి పని చేసామంటే దాన్ని అవతల గుర్తుంచుకోవాలి. కానీ మంచి జరిగినట్టు నేను మర్చిపోతాను, మన పని మనం చేసుకుంటే వెళ్తాం. అంటే అర్థమైంది సార్, 2001 నుంచి 2006 దాకా ఈ ప్రెసిడెంట్ గా చేసి ఆ తర్వాత వెంటనే విత్ ఇన్ 2-3 years లో మీకు ఒక ఎమ్మెల్యే పొజిషన్ ఇచ్చారంటే చిరంజీవి గారు, మీకు ఒక్క రోజు గ్యాప్ కూడా లేదన్నారు నామినేషన్ టైం కూడా. నిజంగా వాళ్ళు అప్పటికప్పుడు వాళ్ళు స్వతహాగా అసలు మీ నుంచి కానీ ఆశించడం కానీ ఏం లేదు సార్ టీఆర్పీలో? అంటే నాకు ఏంటంటే టీఆర్పీలో చిరంజీవి గారు నాకు పరిచయం. అలాగే తులసి రామచంద్ర ప్రభు గారు అని మన గుంటూరులో తులసి చైర్మన్ గారు, ఆయన నాకు మంచి, ఆయన కూడా ఏటుకూరు వాళ్ళ అమ్మగారికి వాళ్ళ మిసెస్ కూడా ఏటుకూరే. అట్లా బంధుత్వం ఉంది, నాకు మంచి స్నేహితుడు. ఆయన స్నేహితుడు కూడా అయితే ఆయన వయసు 78 ఉంటాయి. ఇప్పుడు కూడా మేము ఇద్దరం చాలా వయసుతో సంబంధం లేదు, ఆయన మనసు నా మనసు ఆలోచనల విధానం అంతా ఒకటి. స్కాలర్షిప్స్ ఇవ్వడం కానీ బాగా. అతను గుంటూరు జిల్లాలో అప్పుడు రెండుగా చూశాను టికెట్స్ ఎమ్మెల్యే టికెట్స్ అంటే. అప్పుడు నాకు ఏటుకూరు గ్రామాన్ని బాగా డెవలప్ చేశాను ఉద్దేశంతో ఒక నియోజకవర్గం ఎమ్మెల్యే ఉంటే బాగుంటుంది ఇలాంటి వ్యక్తులని ఇప్పుడు చిరంజీవి గారి పరిమాణ చెప్పి ఆయన టికెట్ ఇప్పటికి జరిగింది. శ్రీహరి గారు కూడా కోరుకున్నారు 100%. ఆయన కూడా ఎప్పుడు కూడా ఆయన బతుకున్నప్పుడు నువ్వు ఒకసారి ఎమ్మెల్యే చూడాలి అని ఒకసారి ఆయన చిరంజీవి గారు కూడా సందర్భంలో అవకాశం ఇచ్చినప్పుడు మనసు చెప్పడం కూడా అడిగారు. అలా కుటుంబంతో నాగేంద్ర బాబు గారు ఆయన అందరితో మన ప్రస్తుతం ఉన్నాయి. కానీ ఏంటి సార్, ప్రజాసేవ చేస్తున్నారు, ఎప్పుడు ప్రజల్లో ఉంటారు, ఎప్పుడు ప్రజల సమస్యల్లోనే తీరుస్తూ ఉంటారు. మరి ఎందుకు రాజకీయంగా మీరు మళ్ళీ కంటెస్ట్ చేయడం లేకపోవడానికి కానీ లేకపోతే మళ్ళీ రాజకీయంలో పూర్తిగా మళ్ళీ ఆ టీవీని తీసుకురావడానికి కారణం?
సడన్ ఏంటంటే రాజకీయాల్లో ఫస్ట్ నేను ఏమంటే అదృష్టం ఉన్నది అంటే అదృష్టం 100%. ఎంత సేవ చేసినా ఎంత కష్టపడినా పార్టీకి చేసినా ప్రజలకు చేసినా అదృష్టమే. రాజకీయాల్లో అదృష్టం ఉన్నది. అందులో కారణం చెప్తాను. 2004లో నేను ప్రెసిడెంట్ గా ఉన్నాను. అసెంబ్లీ ఎలక్షన్ వచ్చింది. వచ్చినప్పుడు కనకాల అరుణ గారు అప్పుడు మినిస్టర్ గా ఉన్నారు. ఆమెకి ఇవ్వట్లేదు టికెట్ అనేది ఒక వస్తే ఏమేం చేసామంటే ఒక 10-15 మంది కాపులు గుంటూరు కాపుల సీట్ అనేది ఒక ఇది ఒక 15 మంది దాకా మేమందరం కలిసి అరుణ గారితో సహా మేమందరం కలిసి హైదరాబాద్ లో 15 రోజులు ఉండి ఒకేసారి ఒక హోటల్లో ఉండి బాబు గారిని కలిసాం. కలిసి మేము 15 మంది ఏం చెప్పామంటే ఏమంటే ఈ 15 మంది కాపులు గుంటూరు కాపులకు ఇస్తున్నారు మీరు. ఈ 15 మందిలో ఎవరు ఒకరికే ఉంటాయి, మేమందరం కలిసి పని చేస్తాం. ఎవరికి ఇచ్చారు ఓకే. మీ మధ్య సయోధ్య ఉంది. ఉన్నాం 15 మంది కలిసి కలిసినప్పుడు ఈ 15 మందిని కాకుండా వేరే వాళ్ళకి ఇచ్చాడు. టీవీ రావు గారని ఆయనకి ఇచ్చారు. మీరు ఇప్పుడు యాంటీకి చేశారా? చేయలేదు, ఆయనకే చేసి ఎలక్షన్ ఆయనకి చేసాం. అంటే ఈ రోజుల్లో ఒక సీట్ ఇస్తే తను కాదని పక్కన వాళ్ళకి సీట్ ఇచ్చారని యాంటీకి చేస్తున్నారు. మేము 15 మంది చేసాం, ఎవరు యాంటీకి చేయలేం. ఎందుకంటే ఆయన ఏం ఆలోచించి ఇచ్చాడు ఎందుకని. కానీ పార్టీలో మనం ఇద్దరికి చేయకూడదు, భవిష్యత్తులో వస్తుంది అవకాశం వచ్చినప్పుడు మనం చేసుకున్నాం అనే ఉద్దేశంతో అందరికి చేసాం. అయితే ఇందాక అంటున్నాను అదృష్టం అనేది ఈ 15 మంది కూడా అడిగితే 16 అట్లా ఉంటుంది రాజకీయాల్లో. మన 19 కూడా అదే పరిస్థితి. నాకు సీట్ అనౌన్స్ చేశాడు బాబు గారు 19లో ఇచ్చినాక మళ్ళీ గిరిగారికి ఇచ్చారు. ఆయన వైఎస్ఆర్కి వెళ్ళాడు. అట్లా ఉంటుంది రాజకీయాల్లో. అంటే సార్ ఇప్పుడు కాపు సామాజిక వర్గ నేతగా కూడా ఈ కృష్ణదేవరాయల సంథింగ్ కమిటీ సంబంధించి చాలా వరకు కూడా ప్రభు గారితో కలిసి ప్రతి చోట మిమ్మల్ని చూడడం అయితే జరిగింది. అయితే ఒక కాపు సామాజిక వర్గ నేతగా పిఆర్పి తర్వాత 2019లో జనసేన వైపు చూడాల్సింది, టీడీపీ వైపు మళ్ళీ ఎందుకు మొగ్గు చూపారు? అంటే వస్తుంది ఫస్ట్ నుంచి టీడీపీ ఫస్ట్ నుంచి 83 నుంచి ఎన్టీ రామారావు గారు అంటే కొద్దిగా అన్నారు. అప్పటి నుంచి టీడీపీకి ఉండి ఓట్లు వేయడం కానీ రాజకీయాలు లేదు. ఆ పార్టీకే బాగుండేవాడిని. తర్వాత రాజకీయాలకు వచ్చాను టీడీపీలోనే. అమ్మారెడ్డి గారి మా గురువు గారి లెక్క రాజకీయాల్లో ఆయన ద్వారాగా నేను ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం కానీ ఏ పనులు ఉన్నా కూడా ఆయన చేత మన గ్రామానికి కావాల్సిన బయట చేయించుకోవడం జరిగింది. ఇప్పుడు కూడా ఆయన అంటే మా బాగా మంచితో అందులో నేను వైఎస్ఆర్లో ఉన్నాడు. మన రాజకీయ దీంట్లో పార్టీలనే బంధుత్వం కూడా ఉంది వారికి మనకి. అట్లా టీడీపీ అంటే అభిమానం. ఆ అభిమానంతోనే మనం దీనిలోనే మనం ఉండాల్సి వచ్చింది.